ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి 12 రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఫిబ్రవరి 15 దాటిన తర్వాత ఏర్పడబోతుంది. కాబట్టి కుటుంబంలో ఒక విధమైనటువంటి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బుర్ర పాడైపోయిందని మనం చెప్పొచ్చు. శని పంచమ స్థితిగతుడే. ఈ శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకుండా బయట వాళ్ళు చెప్పేటటువంటి మాటలు బాగా అట్రాక్షన్ అయ్యి పిల్లలందరూ కూడా రూట్ తప్పడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా మంచి వాళ్ళతో వీళ్ళు స్నేహాలు చేయకుండా మామూలుగా బయట దొరికేటటువంటి వేగా బాండ్స్ వాళ్ళ యొక్క మాటలు వినడము, తద్వారా మీరు లాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా అప్పులు బాగా రావడం అనేటటువంటి అవకాశం ఉన్నాయి. అప్పులు బాగా తీసుకోండి, వ్యాపారాలు బాగా చేయండి, ఇంప్రూవ్ చేయండి. ఆ తర్వాత మాత్రం నాయన అప్పులు తీర్చండి నాయన. అలాగే ఈ యొక్క గురుగ్రహము ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా వృశ్చిక రాశి వారికి అంతకీ కూడా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. ఏ విషయంలో కూడా కంటెంట్మెంట్ లేకుండా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా వినాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అని అంటే, మనకి వృశ్చిక రాశి వారికి సోదరులు బాగా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సోదరులు చేసినప్పటికీ కూడా మీ డబ్బుతో వాళ్ళు పైకి వచ్చి మీ అంతటితో మీ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కృతజ్ఞత చూపించలేదు అనేటటువంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి. అలాగే కొత్త సంస్థల్లో ఉద్యోగాలు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. పాత ఉద్యోగాలు అన్నింటి కూడా పాత కంపెనీస్ అన్నీ కూడా వదిలేసి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క శుక్రగ్రహము ఫిబ్రవరి 1 వరకు కూడా మనకి మూఢంలో ఉన్న కారణంగా వివాహ ముహూర్తాలు అనేటటువంటివి లేవు. కాబట్టి ఆ తర్వాత మరి మాఘమాసం ఎండింగ్లో మనకి ఈ వివాహాలు అవడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అలాగే పాల వ్యాపారము, ద్రవ పదార్థాల వ్యాపారము మీకు బాగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని మరి అలాగే రాహు ఇద్దరు కూడా బాగుండలేదు. మరి అర్ధాశ్రమంలో ఉన్నటువంటి బుధుడు, అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాల వల్ల వీళ్ళు కొంచెం స్పీడ్ తగ్గడము, పనుల్లో కొంచెం ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 7 గంటలకి లేదా 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. సాధువులకి, తర్వాత వికలాంగులకి, పేదవారికి మరి అన్నదానం చేసుకోవడము ఈ అందరికీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.